ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించుకుని వద్దాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా? డాక్టర్ గజగండ. డాక్టర్ గజగండనా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. ఎందులో స్పెషలిస్ట్ తను? నమ్మించి మోసం చేయడంలో, వేషాలు వేయడంలో, కక్ష సాధింపుల్లో, మీలాంటి పేషెంట్ల సహాయంతో రాటు తేలిపోయిన దుర్మార్గుడు వాడు. మమ్మల్ని పేషెంట్లంటావేంటి? ఒకరు బావుంటే ఓర్వలేని వారికి రోగం ఉన్నట్టే. దానికి మందు లేదని తెలియని మూర్ఖులకు ఎలా చెప్పినా అర్థం కాదు. మమ్మీ ఎవరినంటుంది పెద్ద మరదలు? ఇంకా అమాయకుల్లా నాటకాలు ఆడకండి బావగారు. మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు అంతే మర్యాదగా మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి. గాయత్రక్క గత జన్మను నా చేతులారా ముగించేశానని ఎప్పుడో చెప్పాను కదా. నువ్వు చెప్పకముందే నేనే తెలుసుకున్నాను. బాబుగారు ప్రాణాలు తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నావని కూడా చెప్పాను. ఇప్పుడేమంటావు? డాక్టర్గా వచ్చింది గజగండే కదా? నర్సుగా వచ్చింది ఎవరో చెప్పుకో చూద్దాం. రేయ్, నువ్వు నోరు మూసుకొని ఉండరా. జ్ఞానం లేని నీ కొడుకు తేలిగ్గా దొరికిపోతాడు. చాలా తెలివైన దానినని లోపల మురిసిపోయే నువ్వు నా నుంచి తప్పించుకోలేవని మరీ చెప్తున్నాను. పాపం మా మమ్మీ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? నర్స్గా గజగండ వెంట వచ్చింది గంటలమ్మనే కదా? అరే హైఫై ఇచ్చుకో. ఇడియట్, కాసేపు కామ్గా ఉండలేవా? ఎవరిని మెచ్చుకోనివ్వండి మమ్మీ, నాయన కరెక్ట్ గానే చెప్పింది కదా. నువ్వు మాట్లాడుకో. చూడ్నైని గజగండం మారువేషాల్లో వస్తాడని మనకి తెలుసు. కానీ విశాల్ చేతిని నయం చేయాలని వచ్చిన కెనడా డాక్టర్ని కూడా నువ్వు అనుమానించడమేంటి? అసలు నువ్వప్పుడు ఇంట్లో లేవు కదా. లేనందుకే మీరు వేషాలు వేశారు. వేషాలు వేసింది మేం కాదు. మీరు కొట్టినా సరే నిజం దాగదు. మమ్మీ ఆ తింగర్ నా పిల్లం నైనికి ఇంట్లో జరిగిందంతా చెప్పేసి ఉంటుంది. ఇక మనం ఏమీ తెలియనట్టు నటిస్తే ఏం బాగుంటుంది చెప్పు? బాబుగారికి ఇంజెక్షన్ వేయించాలని చూశారు. దానివల్ల బాబుగారి ప్రాణాలకు గనక ఆపదొచ్చుంటే మీ గుండెల్లో గుణపాన్ని దించేసేదాన్ని. ఏంటి బెదిరిస్తున్నావా? నేను చెప్పి చేస్తాను. మేం చేశాక కూడా చెప్పం. ఇదే కదా నువ్వు అనేది. చూడండి బావగారు, మీరు మీ అమ్మతో చేతులు కలిపి తను చేసే పాపిష్టి పనుల్లో పాలు పంచుకోకండి. దాని ప్రభావం భవిష్యత్తు మీద పడుతుంది. అంటే మీ కొడుకు పుండరీనాథం మీరు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించొచ్చు. మంచిగా ఉన్నారా సరే, లేదంటే ఏ సమస్యనైనా సమూలంగా తొలగించడం నాకు అలవాటు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.